చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో చాలా మందికి ఒక అనుమానం వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నది ప్రజల కోసం నడుస్తోందా, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సంపాదన కోసం నడుస్తోందా అన్న అనుమానం అయితే చాలా విస్తృతంగా ఏర్పడుతోంది. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో 19 మంది చనిపోయారు. ఈ ఘటనలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అంశాలను చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఖరి, పరిపాలన తీరు ఎలా ఉంది అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేయవచ్చు. ఆ బైకర్ శివశంకర్ తాగింది, మద్యం తాగింది వైన్ షాప్లోనే, బెల్ట్ షాప్లో కాదు అని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఎదురుదాడి కూడా చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవు అని చెప్పడం లేదు. బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని కూడా ధైర్యంగా చెప్పడం లేదు. ఎప్పుడో ఒకసారి అలా బెల్ట్ షాపులు ఉండవు, లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఆయన ప్రకటన వచ్చిన తర్వాత కూడా కనీసం 1% కూడా మార్పు లేదు. ఊరికి 4 బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తూనే ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చనువు ఇవ్వడం వల్లే ఇదంతా వచ్చింది కదా. రాత్రి 2 గంటలు 2:30 గంటల సమయంలో ఒక యువకుడు శివశంకర్ అనే వ్యక్తి పూర్తిగా తాగేసి ఏమాత్రం సోయిలో లేని విధంగా బైక్ నడుపుతూ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ పెట్రోల్ బంక్ దగ్గరే స్కిడ్ అయి కింద పడిపోయే పరిస్థితుల్లో సీసీ కెమెరా ఫుటేజ్ల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా ఇంత దూరం పరిస్థితి ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు అతడితో పాటు ఆ బైక్లో ప్రయాణించి బయటపడిన వెర్రిస్వామి అనే స్నేహితుడు చెప్పిన వివరాలు చూస్తుంటే వీళ్ళు బెల్ట్ షాపులో ఆ టైంలో మద్యం దాగి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత హైవే మీదకి వెళ్ళారు. కేవలం అక్కడి నుండి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వెళ్ళిన 13 నిమిషాల్లోనే మద్యం మత్తులో ఈ బైక్ నడుపుతున్న శివశంకర్ డివైడర్ని ఢీకొట్టాడు. అతడు రోడ్డు మీద పడిపోయారు, బైక్ కూడా రోడ్డు మీద పడిపోయింది. అతడితో పాటు వెనకలు కూర్చున్న స్నేహితుడు వెర్రిస్వామి, అతని అదృష్టం బాగుండి పక్కన డివైడర్ పక్కన ఉండే గడ్డిలో పడిపోయాడు. వెంటనే తేరుకున్న వెర్రిస్వామి అక్కడికి రోడ్డు మీదకి వచ్చి ఇతన్ని పరిశీలించి శివశంకర్ని పక్కకు తీసుకొచ్చాడు, పక్కకు లాగేశాడు. కానీ అప్పటికి అతను చనిపోయాడు. బైకును కూడా పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదానికి గురైన బస్సు చాలా వేగంగా రావడంతో వెర్రిస్వామి అక్కడి నుండి పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత బైక్ బస్ కింద పడింది, ఆ తర్వాత నిప్పట్టుకుంది. ఇది జరిగింది. దీనికంతా మూలం ఏంటి? ఒక శివశంకర్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అతడే మొత్తం కారణం అని కూడా కాదు. ఈ వ్యవస్థ ఎలా నడుస్తోంది ఈ రాష్ట్రంలో? వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే మద్యం దొరికేది, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రమే. ఆ టైమింగ్లు కూడా రాత్రి 8 గంటలకు మొత్తం మద్యం దుకాణాలు ఎక్కడికక్కడ బంద్ చేసేసేవాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? అధికారికంగానే మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల వరకు, ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, అంటే 12 గంటల పాటు నిరంతరాయంగా మద్యం అమ్ముకునేలాగా సమయాన్ని పెంచింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక బార్లు అయితే రాత్రి 12 వరకు తెరుచుకునేలాగా అవకాశం ఇచ్చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వమే తాగండి, పగలు రాత్రి ఏమీ లేదు, అర్ధరాత్రి లేదు, ఏమీ లేదు, తాగి విహరించండి అని ప్రోత్సహిస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి? అసలు బెల్ట్ షాపులు ఎందుకు ఉంటున్నాయి? సరే, ఈ బెల్ట్ షాపుని కంట్రోల్ చేయలేరు వ్యవస్థ అని అనడానికి వైసీపీ హయాంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు. వైసీపీ హయాంలో బెల్ట్ షాప్ నడుస్తోందని ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఒక్క కథనం రాయలేకపోయాయి, ఒక చిన్న లైన్ కూడా రాయలేకపోయాయి. అంటే ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తలుచుకుంటే బెల్ట్ షాపులు లేకుండా చేయడం అనేది నిరూపితమైంది, లేకుండా చేయొచ్చు అని వైసీపీ హయాంలో. కానీ ఈరోజు లక్షల బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయంటే, 1,00,000కు పైగా బెల్ట్ షాపులు. ఇదంతా ఎవరి లోపం? చంద్రబాబు నాయుడు గారి లోపం. ఈ ఘటనకి మొత్తం చంద్రబాబు నాయుడు గారు, లేకుంటే ఆ బైకర్ శివశంకర్ అని కాదు. ఈ ఘటనలు ఇలాంటివి జరగడానికి కారణం ఇస్తోంది ప్రభుత్వ విధానాలే. విచ్చలవిడిగా మద్యం అమ్మాలి, ఏ ప్రభుత్వమైనా మద్యం తాగద్దు అని చెప్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాది నాణ్యమైన మద్యం, ధైర్యంగా తాగండి అని చెప్పే స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఇలా దిగజారకుండా ఇంకెలా ఉంటాయి? ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిర్మూలిస్తారా లేదా? నిర్మూలిస్తారన్న అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది, మనం డబ్బులు సంపాదించుకోవాలి, మనము మన పార్టీ కార్యకర్తలు, నాయకులంతా బలోపేతం కావాలి అన్నది తెలుగుదేశం పార్టీ విధానంగా ఉంది. కాబట్టి బెల్ట్ షాపుల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మీడియాలో, పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ బెల్ట్ షాపుల కారణంగానే నకిలీ మద్యం విక్రయాలు ఈ బెల్ట్ షాపుల ద్వారానే నడుస్తున్నాయని సొంత మీడియాలో కథనాలు వచ్చినా కూడా కఠిన చర్యలు లేవు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ వీటికంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సంపాదించుకోవడమే ముఖ్యం అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు అని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ పరిస్థితుల కారణంగా.